శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలోని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ పెన్షన్ తీసుకునే అవ్వాతాతలతో మాట్లాడుతూ రాష్ట్రానికి 10,000 కోట్లు అదనపు భారం పడుతున్నా కూడా ఇచ్చిన మాట కోసం సామాజిక భద్రతా పెన్షన్లు పెంచి పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. గంజాయి తాగి వాళ్ళంతకు వాళ్లు కొట్టుకొని చావడానికి గత ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించడమే కారణమన్నారు. ఇక భారతదేశంలోనే అత్యధిక గంజాయి దొరుకుతున్న రాష్ట్రం ఏపీ అంటే గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని, భావితరాల భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తోందని అన్నారు. ఈ హత్యలపై ఎఫ్ఐఆర్లు తీసుకురండని విజయసాయిరెడ్డి, కడప ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోని పంచాయతీ ఏంది, ఫస్ట్ అసెంబ్లీకి రా చర్చించుకుందామని తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన మడకశిర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నా చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. మా ప్రాంతం బాగా వెనుకబడిందని, త్రాగునీరు, సాగునీరు కూడా లేని కరువు ప్రాంతమని అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఇక్కడ నుండి 40,000 కుటుంబాలు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలసలు వెళ్లాయని, ఈ మారుమూల ప్రాంతానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ప్రజల తరపున, నా తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. పోయిన నెల ఇంటి దగ్గరగా ఎంత తీసుకున్నావు పెన్షన్? ఒకసారి 7,000, ఇప్పుడు 4,000 ఇస్తాడంట. ఆడిన మాట తప్పులే చంద్రబాబు. ప్రియతమ నేత మన మాన్య ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుండుమల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి, కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఎందుకంటే మేము చెప్పేది విజయసాయి రెడ్డికి కానీ, పులివెందుల ఎమ్మెల్యే గారికి కానీ మేము చెప్పేది ఒకటే. మేము అసెంబ్లీ పెట్టాం, అసెంబ్లీలోకి వచ్చి ఏం హత్యలు జరిగాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు తీసుకురాండి అని ముఖ్యమంత్రి గారు, మేము ఎన్డీఏ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఆయన అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికే చేతగానోడు, ఆయన గురించి మాట్లాడమే వేస్ట్ అని కూడా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు, ప్రతిపక్షంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పోరాటం చేశాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు రమ్మనండి చర్చకి. ఎక్కడ గంజాయి తాగి వాళ్ళంతకు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ గంజాయి ఎక్కువ దొరుకుతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది. 5 సంవత్సరాలుగా పెంచి పోషించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గంజాయి. ఈ రోజు భావితరాల భవిష్యత్తు ఈ రోజు రోడ్డును పడుతున్నాయి. అది కాపాడే పనిలో మేమున్నాం. అక్కడ చచ్చిన వాళ్ళు కూడా ఆ వైసీపీ 10 రోజుల కిందట తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళు ఎలక్షన్ల ముందు చేరి అక్కడ వాళ్ళ వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని గంజాయి దాగి కొట్టుకున్నారు. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి, మేము కాదు చెప్పాల్సింది.